ఈ బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియోని కూడా మనం ఫామ్ అయ్యాక దానికి మార్ఫలాజికల్ అసెస్మెంట్ అంటే చూడ్డానికి ఫిజికల్ గా మైక్రోస్కోప్ కింద చూసినప్పుడు దానికి సెల్స్ అరేంజ్మెంట్ ఏ విధంగా ఉంది అనే బేసిస్ మీద ఎంబ్రియాలజిస్ట్ అనే వాళ్ళు దానికి గ్రేడింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ గ్రేడింగ్ ఎలా ఉంటుంది అంటే మనకి నంబర్ ఆఫ్ సెల్స్ కనుక ఎక్కువగా ఉండి టైట్ ప్యాకింగ్ గా ఉండి నీట్ గా అరేంజ్ అయిన సెల్స్ కి మనము యూజువల్లీ ఏ అండ్ బి గ్రేడ్ ఆఫ్ ఎంబ్రియోస్ అని చెప్తాం. అదే విధంగా కొన్ని ఎంబ్రియోస్ లో బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియోస్ లో సెల్స్ అనేవి తక్కువగా ఉండి లూజ్ గా అరేంజ్ అయి ఉన్న ఎంబ్రియోస్ ని మనం సి క్వాలిటీ గ్రేడింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యూజువల్లీ మనము ఏ అండ్ బి గ్రేడ్ ఎంబ్రియోస్ కి హై రేట్ ఆఫ్ ఇంప్లాంటేషన్ ఉంటుంది. అంటే యూజువల్లీ దాని ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ అనేది మనం ట్రాన్స్ఫర్ చేసినప్పుడు 40 to 60% ఆఫ్ ఇంప్లాంటేషన్ రేట్స్ ఉంటాయి. వేరే సి క్వాలిటీ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మనకి 20 to 30% అంటే కొంచెం తక్కువగా సక్సెస్ రేట్ ఉండే అవకాశం ఉంటుంది. సో యూజువల్లీ మనం పేషెంట్స్ కి ఏ అండ్ బి గ్రేడ్ ఎంబ్రియోస్ మాత్రమే ట్రాన్స్ఫర్ చేయడానికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. బట్ కొన్ని సర్కమ్స్టాన్సెస్ లో మనము పేషెంట్ కి ప్రోగ్నోసిస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసి ఈ సి క్వాలిటీ ఎంబ్రియోస్ ని కూడా మనం ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది.